అరకొరగా అమలు చేస్తూ అన్ని రకాలుగా కూడా మోసపూరిత పథకంగా మార్చిన మరో పథకం తల్లికి వందనం అనేది. నిజంగా తల్లికి వంచనగా మార్చేసినాడు ఈ పథకాన్ని. బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్నారు. ఒక్కో పిల్లాడికి 15,000, బడికి వెళ్ళే ఒక్కో పిల్లాడికి 15,000, ఏడాదికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. రాష్ట్రంలో UDISC డేటా, యూడిస్ అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, యూడిస్ డేటా మా ప్రభుత్వం చివరి నాటికి 23-24లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అని అంటే 87,41,885 మంది పిల్లలు, బడికి పోయే పిల్లలు. ఇది యూడిఎస్ ప్లస్ డేటా. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్లు ప్రతి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు ఎంతమంది పిల్లలు వాళ్ళ జిల్లాలలో స్కూళ్ళకు పోతా ఉన్నారు అని చెప్పి అప్లోడ్ చేస్తారు కలెక్టర్లు. అందుకనే దీన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అంటారు, యూడిస్ ప్లస్. 23-24 డేటా చూస్తే 87,41,885 మంది పిల్లలు. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నాడు పెద్ద మనిషి. అంటే 13,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది బడ్జెట్ ప్రకారం. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చిన మొదటి ఏడాది 2024-25లో ఈ పథకాన్ని పూర్తిగా ఎగ్గొట్టాడు. రూపాయిల మొదటి ఏడాది. రెండవ ఏడాది 2025-26లో 13,112 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 8,389 కోట్లు మాత్రమే. 20 లక్షల మందికి పిల్లలకి ఎగరగొట్టేశారు. చివరికి ఇచ్చింది కేవలం 67,27,000 మందికి మాత్రమే. వారికి కూడా పూర్తిగా ఇవ్వలేదు. కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొందరికి 13,000 ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అది మోసమే. ఆ బడ్జెట్ ప్రసంగంలోనే బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో పథకానికి 9,668 కోట్లు ఖర్చు అంటూ చూపించారు. ప్రసంగంలోనూ చెప్పారు, బడ్జెట్ ఇన్ బ్రీఫ్లోనూ చూపించారు. కానీ కేటాయించింది మాత్రం బడ్జెట్ డాక్యుమెంట్స్లో 8,456 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది కూడా పిల్లల సంఖ్యలో భారీగా కోత పడుతుందని చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ పథకం ఇచ్చినట్ట ఈయనట్ట మోసం కాదా ఇది అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన మరొక పథకం ఉచిత బస్సు అని. ఈ పథకాన్ని అమలు చేయాలంటే ఏడాదికి 3,200 కోట్లు ఖర్చు చేయాలి. మొదటి ఏడాది ఈ స్కీమ్ ఎగరగొట్టేసినారు. రెండో ఏడాది 6 నెలల తర్వాత ఆగస్టులో అరకొరగా మొదలుపెట్టారు. చేసిన ఖర్చు కేవలం 1,040 కోట్లు. ఈ స్కీమ్ కోసం ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం 1,420 కోట్లు. మరి మొత్తంగా 3 ఏళ్ళు కలిపితే 3,200 × 3 ఏళ్ళు 9,600 కోట్లకు గాను వీళ్ళు
మొదటి ఏడాది ఎగరగొట్టినారు, రెండో ఏడాది 1040 కోట్లు ఇచ్చారు, ఈ ఏడాది మూడో ఏడాది 1420 కోట్లు బడ్జెట్లో పెట్టారు. అంటే 7140 కోట్ల రూపాయలు బాకీ. ఉచిత గ్యాస్, ఇది ఇంకొక హామీ. సూపర్ 6 సూపర్ 7లలో చిన్న హామీలు, ఎన్ని బస్సులు గ్యాసులు, ఈడ మోసాలే. పెద్దవి మోసాలు, చిన్నవి మోసాలు, అన్నిట్లోనూ మోసాలు. రాష్ట్రంలో మొత్తం గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,59,00,000. స్టేట్ వైజ్ యాక్టివ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఎల్పిజి సోర్స్ పిఎస్యు, ఓఎంసీస్, ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఆల్ ఇండియా మొత్తం వాళ్ళకు సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కనిపించింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్లో కనిపిస్తూ ఉన్న నంబర్స్. ఆంధ్ర రాష్ట్రంలో యాక్టివ్గా ఉన్న గ్యాస్ కనెక్షన్ 1,59,00,000. ఈ 1,59,00,000కు 3 సిలిండర్లు ఇస్తామన్నారు ఉచితంగా. ఒక్కో సిలిండర్ 855 రూపాయలు. 855 రూపాయలు ఇంటూ 3 సిలిండర్లు ఇంటూ 1,59,00,000 అంటే 4,000 కోట్లు. 3,990 కోట్లు, 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లకు గాను మొదటి ఏడాది వీళ్ళు ఇచ్చింది కేవలం 786 కోట్లు. రెండవ ఏడాది 2025-26 వీళ్ళ ఆర్ఈ ప్రకారం, రివైజ్డ్ ఎస్టిమేట్ల ప్రకారం మరి ఫైనల్గా ఇచ్చినారా లేదా, రివైజ్డ్ అనేది అన్ని అబద్ధాల కిందనే కనిపిస్తూ ఉంటాయి మనకు. అయినా వీళ్ళ ఆర్ఈ ప్రకారం చూస్తే 2,199 కోట్లు. ఇప్పుడు మళ్ళీ 2026-27 బడ్జెట్లో వీళ్ళు పెట్టింది ఎంత అంటే 2,600 కోట్లు. అంటే పథకానికి 3 సిలిండర్లకు ఉచితంగా ఇవ్వాలి అని అంటే సంవత్సరానికి 1,59,00,000 మందికి ఒక్కో సిలిండర్కి 885 రూపాయలు చొప్పున 3 సిలిండర్లు 1,59,00,000 మందికి సంవత్సరానికి 4,000 కోట్లు, 3 ఏళ్ళకు 12,000 కోట్లు. 12,000 కోట్లకు గాను వీళ్ళు ఇచ్చింది మొదటి ఏడాది 786 కోట్లు, రెండో ఏడాది రివైజ్డ్ ఎస్టిమేట్లు వీళ్ళు చెప్పింది నిజమే అని అనుకున్నా కూడా 2,199 కోట్లు. ఇప్పుడు బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు. అంటే బాకీ 6,143 కోట్లు. 12,000 మైనస్ 776, 786 మైనస్ 2,199 మైనస్ 2,600 కోట్లు. మొత్తం మీద బాకీ 6,143 కోట్లు.